ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ గారికి చెప్పేది ఏంటంటే, వారు క్యాబినెట్ మినిస్టర్ వారికి చెప్పేది ఏంటంటే, మీరు నూజివీడు దాని గురించి కొద్దిగా పట్టించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మామిడికాయలకి ఇంత లాస్ వచ్చి ప్రజలందరూ కూడా చెప్పుకోలేనటువంటి విధంగా బాధపడుతుంటే, పిల్లలకి ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా కనీసం ఒక ఎకరం భూమి అమ్మాలంటే కొనే పరిస్థితి కూడా, అవసరం కొనే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉంటే, మరి చిత్తూరు సైడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు వెళ్ళారని చెప్పేసి తెల్లారిపోతున్నా 3వ రోజున వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీకు 6 రూపాయలు మేము ఇస్తాం, ఫ్యాక్టరీ వాళ్ళు 4 రూపాయలు ఇస్తారన్నారు. ఎంత ఇచ్చారో ఏంటో కూడా నాకు తెలియదు. ఇచ్చారు కొన్ని ఇచ్చారని చెప్పి మొత్తం తెలిసింది. కొంతమందికి రాలేదన్నారు. నేను నిన్న ఎంక్వైరీ చేశాను అక్కడికి చిత్తూరు. మరి నూజివీడు ఎందుకు అవ్వలేదండి? నూజివీడు ఆ రోజున ఇవ్వాలి కదా. మీరు అందరూ చూశారు కదా, ఆయన చూశాడు, మనం చూసాం, అందరం చూసాం కదా. కనీసం క్యాబినెట్ మీటింగ్లో చెప్పి ఈ విధంగా నూజివీడు నష్టపోయిందండి, మెయిన్ క్రాప్ పోయింది నూజివీడులో, ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మీరు హెల్ప్ చేయవలసిన బాధ్యత ఉన్నదని చీఫ్ గారికి చెప్పాలి. చెప్పవలసిన బాధ్యత ఉంది. జగన్ గారిని తిరిగితే ఉపయోగం ఏమవుతుంది? ఏమైనా కాయలు కాస్తాయా? చెట్లు ఏమైనా కాయలు కాస్తాయా జగన్ గారిని తిరిగితే? తిడతాం ఏంటండి అసలు? నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టేవలేదా? నేను ఒకటే అడుగుతున్నా. తిట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టి ఇప్పుడేమో జగన్ గారిని తిట్టి ఏం పాపం గడుపుకోవాలి మనం? ఎందుకు ఇది ఈ రాజకీయం? ఏ రాజకీయాల్లోనే ఉండాలనే ఉందా? అవసరమైతే రాజకీయాల్లో వచ్చి మనం అక్కర్లేదనుకొని ఇంటికడ కూర్చుంటే ఏమవుద్ది? ఇటువంటి పనులు చేసేదానికంటే ఆయనకి 400 ఎకరాలు ఉంది భూమి. 400 ఎకరాలకి మరి యూరియా వేయట్లేదా? ఒరి దీనికి పొలానికి ఏమండి? నేను ఇందాక అక్కడ ఎందుకంటే నేను అక్కడ మాట్లాడలేదు కారణం ఏంటి? నేను చాలా కూడా గౌరవం ఇచ్చి మాట్లాడేవాడిని. నేను ఎవరికైనా సరే గౌరవం తప్పి ఎక్కడ మాట్లాడను. ఆయనకి ఇప్పుడు 400 ఎకరాలు ల్యాండ్ ఉందండి. వరి దానికి ఏమి యూరియా వేయట్లేదా? లేకపోతే దానికి ఏమి మిగిలిన యూరియా కానీ మిగిలిన కానీ ఇంకేం వేయట్లేదా? దానికి పుట్టి జరుగు వేసి దాన్ని మొత్తం అంతా తయారు చేస్తారు ఆ ఫీల్డ్ని. కనీసం మామిడి పోతుంటే కనీసం మాటే మాట్లాడలేదు ఏంటంటే క్యాబినెట్ మీటింగ్లో కూడా. ఇస్తే అప్పుడు ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉండొచ్చు. అసలు నువ్వు చెప్పాలిగా. మనం ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తాము నూజివీడు నుంచి. కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రి, వెస్ట్ గోదావరిలో ఏకైక మంత్రి మీరే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటేనండి, ఇటువంటి పరిస్థితుల్లో ఇలా పెట్టవలసి వచ్చింది. మీటింగ్ పెట్టాం, దానికి 500-600 మంది వచ్చారు పాపం ప్రజలు. అందరూ చూశారు, మీరు అందరూ చూశారు. నిజంగానే ఆపకపోతే ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. సరే ఇది మీటింగ్ లేదండి ఏం లేదని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. చాలామందికి వాళ్ళు రాలేకపోయారు, తెలియని వాళ్ళు ఇచ్చారు. నేను చెప్పేది ఏంటంటే ఒకటి చెప్తున్నాను. ఇప్పటికైనా అరటి పోయింది, మిర్చి పోయింది, పొగాకు పోయింది, అన్నీ పోయినాయండి. ఇవాళ గవర్నమెంట్ తరఫున మీరు ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మినిస్టర్గా మీరు వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇవాళ జగన్ గారు ఏంటంటే తిరుగుతున్నారు, రేట్ లేదని చెప్పేసేమో వెళ్ళాడు చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడారు. ఆయన రాకుండా ఉండాలని చెప్పేసి అడ్డం వేస్తున్నారు, కంచెలు వేస్తున్నారు, ముళ్ళ తీగలు వేస్తున్నారు, రోడ్డుకి ఏమో గంటలు కొడుతున్నారు. అయినా ఎవడాగాడండి? కొంతమంది చెట్లు మీద కూర్చున్నారు ఎవడో కనబడకుండా. పోలీసులందరూ వెళ్ళిపోయిన తర్వాత చెట్లు దిగి గ్యాలప్ మీద వెళ్ళిపోయి మీ మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ విధంగా అట్నుంచి వచ్చి ఇట్టు వేలాది మంది అయిపోయారు. ఎవడాగట్లా ఆ విధంగానే ఏంటంటే అయిపోయినాడు. ఏంటి అరే జగన్ గారు వస్తున్నారు, మా మామిడి రైతుల గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఏంటంటే ఇక్కడేమో ఆయనేమో రావద్దని అడ్డం చేస్తారని వాళ్ళకి ఒక విధమైన కసిక్తుంది.